Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ సరిపోదా శనివారం ట్రైలర్ అయితే వచ్చేసింది మామ. దానికంటే ముందు ఓ మాట చెప్పాలి. డివివి ఎంటర్టైన్మెంట్స్ మీద మాత్రం పెద్ద కోపం వచ్చింది. యాక్చువల్లీ మా అమ్మ చెల్లి ఇద్దరునే ఈవినింగ్ డీమార్ట్కి వెళ్దాం అని చెప్తే 6:30కి ట్రైలర్ ఉంది కదా, 8 లోపు మన రియాక్షన్ వీడియో అయిపోద్ది, 8 తర్వాత వెళ్దాం అని చెప్పాను. 6:30 కాస్త 7, 7:30, 8 కూడా దాటేసింది. ఎంతకీ ట్రైలర్ రాలేదు. వీళ్ళు చేసిన లేట్కి ఇంట్లో నేను తిట్లు తినాల్సి వచ్చింది. సరే ఆ విషయం పక్కన పెట్టేస్తే ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కటే అనిపించింది మామ, పోతారు, మొత్తం పోతారు. నాని అన్నకి దసరా తర్వాత మరోసారి ఓ సరైన కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడబోతుంది, ఇది మాత్రం పక్కా. నాకెందుకో వివేకాత్రేయ గారు ఈ స్క్రిప్ట్ ని కసితో రాశారని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే అంటే సుందరానికి మూవీకి ఇప్పుడు క్లాసిక్ అన్న బిరుదున్న బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రం డిసప్పాయింట్ చేసింది. ఈసారి అలా ఇలా కాదు, మాస్ అనే బొమ్మ ఎలా ఉంటుందో నేను చూపిస్తా అన్న కసితోనే వివేకాత్రేయ గారు ఖచ్చితంగా ఈ స్క్రిప్ట్ ని రాశారు. ట్రైలర్ చూస్తుంటే నాకు క్లియర్ గా అదే అర్థమయ్యింది. కానీ ట్రైలర్ కట్టు మాత్రం అదిరిపోయింది మామ. సరిపోదా శనివారం వరల్డ్ ని క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసి ఒక రేసీ ట్రైలర్ కట్ ని మన ముందుకైతే తీసుకొని వచ్చారు. యాక్చువల్లీ నాని అన్నలో ఒక పర్ఫెక్ట్ మాస్ హీరో అయితే ఉన్నాడు. కాకపోతే ఆ యాంగిల్ ని చాలా తక్కువ మంది యూజ్ చేసుకున్నారు. ఈసారి వివేకాత్రేయ గారు పిండి పిప్పి చేసి ఆ యాంగిల్ ని గట్టిగా వాడేశారని అయితే అర్థమైంది నాకు. ఇంకా యాంటాగనిస్ట్ గా ఎస్జే సూర్య గారు పీక్స్ మ్యాన్, పీక్స్ అంతే. నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందా అని. యాక్చువల్లీ ఎస్జే సూర్య గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలోని మూవీ యొక్క ప్రెమైజ్ ని రివీల్ చేశారు. ఆల్రెడీ చాలా మంది వినేసే ఉంటారు, ఒకసారి మళ్ళీ చెప్తాను వినేయండి. సూర్య అనే క్యారెక్టర్ కి చిన్నప్పటి నుంచే బాగా కోపం ఎక్కువ. దానివల్ల తనకేమైనా అవ్వుద్దేమో అని వాళ్ళ మదర్ భయపడుతూ ఉంటారన్నమాట. సో అందుకే తన్ని ఆపడం కష్టం అని చెప్పి సండే నుంచి ఫ్రైడే వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని సాటర్డే ఆ కోపాన్ని చూపించమంటారు. సో ఎస్జే సూర్య గారు చెప్పిన ఆ ప్రిమైజ్ కి అండ్ ట్రైలర్ చూస్తుంటే ఒక కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేసింది. ఇంకా ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే మన సాయి కుమార్ గారు నాని అన్నకి ఫాదర్ రోల్లో అయితే నటించబోతున్నారని అర్థమైంది. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, జేక్స్ బెజాయ్ గారి బీజిఎం. ఆ బీజిఎం మాత్రం అద్దిరింది మామ. ఆయన బీజిఎం కోసం ఖచ్చితంగా ఒక మంచి 4K డాల్బీ ఉన్న థియేటర్కి అయితే వెళ్తాను. సో క్లియర్గా చెప్పాలంటే నాకైతే ట్రైలర్ పెచ్చగా నచ్చింది. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. 29న బాక్స్ ఆఫీస్ మాత్రం బత్తలైపోద్ది. అండ్ ఈ సినిమాతో నాని అన్న ఇంకో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నారని నాకైతే క్లియర్గా అర్థమైంది ఈ ట్రైలర్ చూస్తుంటే. మరి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.